హలో దోస్తులు, ఈరోజు అయితే ఘోరంగా ఉడకపోస్తుంది. దుబాయ్లో మొత్తం 60 degrees కొడుతుంది ఎండ. ఘోరం అంటే ఘోరంగా వేసేసాడు. ఇక డ్యూటీకి పోతాను, వచ్చిన డే ఆఫ్ అంట. బస్సు లేదు, బస్సు కోసం చూస్తున్నా. గుద్దాల చెమటలు వస్తున్నాయి, మొత్తం ఇట్లా అంగిలు మొత్తం పచ్చి అయిపోయినాయి, ఘోరంగా పచ్చి అయినాయి. ఘోరం అంటే ఘోరంగా. అయ్యో, మన లారీ డ్రైవర్, నేను లారీ నడిపిస్తున్నట్టు పోతుంది చూడు, అట్లాంటి లారీ ఇలా లేదన్నట్టు వేరే వాళ్ళు నడిపిస్తున్నారు మనంతకు. ఇక మనకు 2 వద్దులు చుట్టే అన్నట్టు నైట్ డ్యూటీ చేసిన. ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతున్నాయి. ఎవరైనా ఈ వీడియో ఇస్తే దయచేసి దుబాయ్ అయితే రాకులు, ఇంటికనే ఒకటి వేసుకోవాలి. దోస్తులు ఫ్లైట్ పోతుంది చూడాలి. ఎక్కడప్పుడు ఏమనిపించదు, కానీ ఇక వచ్చినాక పని చేస్తే చుక్కలు కనిపిస్తాయి. అర్థమవుతుందా? రోడ్డు మీద పోతే ఆటో అమ్మ తోడు ఫ్రెండ్స్, ఇంటికాడనే ఉండాక ఆడ వీడియో చేసుకున్నాను గుద్దా వాళ్ళ ఇప్పటికి మానిటైజర్ అయిపోతుండే. అదే మానిటైజింగ్ అయిపోతుండే. ఏంటి లెక్కలేస్తున్నా? అదేనండి, వీడియోస్లకు కొంచెం మంచిగా వస్తుండే. ఆడ వేసిన వీడియోలకి గుద్ద వాళ్ళ లైకులు వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ వేస్తే ఒకటి వ్యూస్ వస్తలేవు, ఏం వేస్తలేవు. ఇక్కడ లేబర్ వేసేటోళ్ళు అయితే చాలా కష్టము, డ్రైవర్ వేసేటోళ్ళు అంటే ఏం కాదు, ఈజీ ఉంటుంది. అర్థమవుతుందా? కొంచెము సపోర్ట్ ఇవ్వలే నాకు. ఇక్కడ దుబాయ్ అయితే మస్తు ఉంటుంది, కానీ చూడడానికి, తాగడానికి, చేయడానికి అన్నిటికీ మస్తు ఉంటుంది. సేమ్ మన ఇంటికాడ ఉంటాముగా, ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది సేమ్. ఇక చూడు ఎట్లున్నది. ఈ ఇల్లులు ఏముంటాయి, మొత్తం జంగలే ఉంటుంది, మొత్తం రంబలే ఉంటాయి, రంబలల్లో అన్నట్టుగా. దుబాయ్ అంటేనే మొత్తం ఎడారి. ఇక దుబాయ్ సిటీలో పనిచేసేటోళ్ళకి మంచిగా ఉంటుంది. ఇట్లా మా లెక్క బయట పనిచేస్తున్నట్టు ఇట్లా చెమటలు బాగా వస్తాయి అన్నమాట. రోజు ఫుల్ ఎండాలి అన్నట్టు. బండ్లు పోతున్నాయి చూడు, పెద్ద పెద్ద బండ్లు. అది అట్లాంటి మనం నడిపేది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన లారీ డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయో నేను చెప్తా. ఇక్కడ దుబాయ్లో చాలా ఇబ్బంది ఉంటుంది, లైసెన్స్ తీయాలన్నా చాలా కష్టము. ఇంటికాడి 4 లక్షలు అవుతాయి. ఇక్కడ దుబాయ్ 17,000 అవుతాయి. దుబాయ్ 17,000 అవుతాయి. ఇంటికాడ ఈజీ 10,000 పెడితే లైసెన్స్ వస్తుంది, హెవీ లైసెన్స్. ఈడ 4 లక్షలు కావాలా. అవే 4 లక్షలు మనకుంటే ఇంటికన్నా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, బిజినెస్. ఒక మంచి బండి తీసుకొని మంచిగా నడిపించుకోవచ్చు, లాంగ్ కొట్టుకుంటా కదా. అంతేగా. ఎవరైనా నచ్చితే కామెంట్ వేయాలి, నేను రెస్పాన్స్ ఇస్తాం. ఇవన్నీ బండ్లు, ఇట్లాంటి బండి నడిపిస్తాం మనము. నేను ఇంటికాడ లారీ నడిపించిన 16 టైరు, ఈడ వచ్చేసి ట్రైలర్ నడిపిస్తున్నా. చాలా బాగుంటుంది ట్రైలర్ అయితే. ఇక్కడ మొత్తం బండ్లలో మొత్తం ఏసీ ఉంటుంది. ఏసీ లేని మనిషి కష్టము. ప్రతి ఒక్క బండ్లలో ఉంటాయి. ఇక చిన్న బండ్లలో ఏమో కానీ మన జేసీబీ, ఫోర్ క్లిప్ అవిట్లలో ఏముంటాయి అన్నట్టు, ఇవిట్లలోనే ఉంటాయి అన్నట్టు. లారీలల్లో, కార్లల్లో కంపల్సరీ, రూమ్లల్లో. ఇక ఏసీ లేకుంటే ఫుల్ హీట్ బాగా. ఇక్కడ ఇంత 60 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే మామూలు మాటనా? మన ఇంటికాడ ఎండలు ఎట్లా కొడతాయి అట్లా. మొత్తం చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. దోస్తులు చూస్తులు కదా చెమటలు, మొత్తం అంగిపచ్చైంది. రూమ్లోకి వెళ్ళి వచ్చాడు మంచిగా వచ్చిన దోస్తులు, ముఖం కట్టుకొని, ఫేస్ వాష్ చేసుకొని, ఫేర్ అండ్ లవ్లీ రాక్కొని మంచిగా వచ్చిన. వీడికి వచ్చిన తర్వాత బస్సు డ్యూటీ లేదు మనది. అలా మీకు ఏంది, మన డే ఆఫ్ అంటే రూమ్కి పోతున్నా. రూమ్కి పోదామని ఇక్కడ కూర్చున్నాను, వెయిట్ చేయాలి. ఒక 1 అవర్ వెయిట్ చేస్తే కంపెనీ బస్ వస్తుంది. కంపెనీ బస్ వచ్చి దించేస్తాం అన్నట్టు మనకు. ఇక చెమటలు మొత్తం గుండు మొత్తం పచ్చి అవుతున్నాయి, ఘోరంగా చెమటలు అవుతున్నాయి. కనిపిస్తుంది పెద్ద పెద్ద బండ్లు. ఇక్కడ మొత్తం బండ్లు బాగుంటాయి. ప్రతి ఒక్క కారు ఏదైనా సరే మొత్తం చీపు. ఒక 2,000 పెడితే కారు కొనుక్కోవచ్చు, కానీ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేదనుకో కష్టం. మళ్ళీ లైసెన్స్ ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది దోస్తు. లైసెన్స్ లేదనుకో పోలీసు వాళ్ళు పట్టిల్లు అనుకో జైలు వేస్తారు, ఇక ఇంటికి పంపిస్తారు. ఇక ఓకే దోస్తులు, వచ్చేటప్పుడు మరి మంచిగా అనుకోని రండి దుబాయ్ వచ్చేటోళ్ళు. నేను దుబాయ్ పోతా, కష్టపడతా అంటేనే రండి. మొత్తం ఇట్లా గుద్ద కోసుకపోతుంది. చెమటలు రోజు చెమటలతోటి పోవాలా, అన్నం వండుకోవాలా, కూర వండుకోవాలా, గుద్దశం అవుతుంది.